ది గ్రేట్ గాట్స్ బై. రచన స్కాట్ ఫిట్జ్జెరాల్డ్. నవల పరిచయము మాలతీ చందూర్. రచయిత గొప్పవాడా, రచన గొప్పదా అని ఒక్కొక్కసారి వివాదిస్తూ ఉంటారు. కొందరి రచనల కంటే వారి జీవితమే చాలా ఉదాత్తంగా, రంగుల కలయిక వలె ఉత్తేజకరంగా ఉంటుంది. అయితే మరి కొందరి రచయితల జీవితం అతి మామూలుగాను ఉండి, మామూలు కంటే తక్కువ స్థాయిలో కూడా ఉండి, రచనలు మాత్రం ఉదాత్తంగా ఉంటాయి. ఈ రెండు వర్గాలకి చెందకుండా జీవితము, రచనలు రెండు స్ఫూర్తివంతంగా, కదలికతో కూడిన రచయితలు అక్కడక్కడ ఉంటుంటారు. మన తెలుగులోన తీసుకుంటే గుడిపాటి వెంకటాచలం గారి జీవితం ఎంత విప్లవాత్మకంగా ఉండేదో, వారి రచనలు అంత విభిన్నంగానూ ఉండేవి. చలంగారి జీవితము, రచనలు ఈ రెండు మామూలు గాడిలో కాక భిన్నమైన పందాలోన నడిచాయి. ఇంచుమించు అటువంటి భిన్నమైన జీవితాన్ని గడిపి, అలాగే రచనల్లో రకరకాల కొత్త ప్రయోగాలు చేసిన రచయితను గురించి పరిచయం చేయబోతున్నాను. ఫ్రాన్సిస్ స్కాట్ ఫిట్జ్జెరాల్డ్కి ఇంగ్లీష్ సాహిత్యంలోన అమెరికన్ రచయితగా ప్రత్యేక స్థానము ఉన్నది. అమెరికన్ రచయితలు అన్నప్పుడు ఫిట్జ్జెరాల్డ్ పేరు ఉదహరించనిదే ఆ సమీక్షకు పరిపూర్ణత, ప్రతిష్ట ఉండదు అంటారు విమర్శకులు. ఈతని రచనలు టెండర్ ఈజ్ ది నైట్, ది లాస్ట్ టైకూన్, ది గ్రేట్ గాట్స్బై వంటి నవలలు సినిమాలుగా, టెలివిజన్ సీరియల్స్గా బహుళ ప్రచారాన్ని పొందాయి. ఈతని రచనలు ఎక్కువ సంచలనాన్ని కలిగించాయా, లేక ఈతని జీవితం ఎక్కువ సంచలనాన్ని కలిగించిందా అనే విషయం తర్కించినప్పుడు ఫిట్జ్జెరాల్డ్ జీవితము, రచనలు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో, రెండో ప్రపంచ యుద్ధానికి ముందు సాహితీ ప్రపంచంలో ఒక తుఫాన్ను సృష్టించాయి అనవచ్చును. అందుచేత అతను రచయితగా చిరస్మరణీయుడై నిలిచిపోతాడు అంటుంటారు. ఈతని పూర్వీకులు ఐర్లాండ్కి చెందినవారు. అమెరికాకు వలస వచ్చిన అనేక ఐరిష్ దేశస్థులలో వీరి కుటుంబము ఒకటి. ఒక మాదిరి సంపద కలిగిన కుటుంబంలోన పుట్టడం చేత అమెరికాలోనే కేథలిక్ బోర్డింగ్ స్కూల్లో చదువుతూ, విద్యార్థి దశలోనే స్కూల్ మ్యాగజైన్కి కథలు, కవిత్వము రాస్తూ, నాటకాలు, పాటలు అంటూ సాంస్కృతిక కార్యకలాపాల్లో ఎక్కువగా శ్రద్ధ చూపటంతో చదువు గుంటకట్టి గంట వాయించటంతో గ్రాడ్యుయేట్ కాలేకపోతాడు. ఈలోగా మొదటి ప్రపంచ యుద్ధం రావటము, అందులో ఫిట్జ్జెరాల్డ్ సైనికునిగా చేరటం జరిగింది. యుద్ధం నుండి తిరిగి వచ్చాక న్యూయార్కులో మళ్ళీ రచనా వ్యాసంగంలో పడటం, ఆ కాలంలోనే ఒక జడ్జి గారి కూతురు జెల్డాని అతను ప్రేమించటం, ఇతనికి సరి అయిన ఉద్యోగం లేకపోవటం వల్ల ఆ ప్రేమ విఫలం కావటం జరిగింది. ఈలోగా అతను రాసిన దిస్ సైడ్ ఆఫ్ ది ప్యారడైజ్ అంటే స్వర్గానికి యువతల వైపు అన్న నవల ప్రచురణ కావటం, విశేషమైన పేరు, డబ్బు రావటం, విఫలమైన ప్రేమ తిరిగి పుష్పించి జెల్డాని పెళ్లి చేసుకోవటం జరిగింది. అయితే అందమైన, సంపన్నురాలైన జెల్డా విపరీతమైన ఖర్చులు చేయటం, ఆమె దుబారా ఖర్చులను తట్టుకునేందుకు ఫిట్జ్జెరాల్డ్ కథలు, నవలలు, సినిమా స్క్రిప్టులు రాస్తూ ఇలా గుర్రము ముందా, బండి ముందా అన్నట్లు అయింది. భార్య ఖర్చులు తట్టుకునేందుకు ఫిట్జ్జెరాల్డ్ కలాన్ని క్రింద పెట్టకుండా రాసేవాడట. దీనికి తోడు తాగుడు, అప్పులు, భార్యకి మతి స్థిమితము లేకపోవటము, 18 ఏళ్ల పాటు ఇలా మానసికంగా, రచనాపరంగా శ్రమించి ఆఖరికి జెల్డా మానసిక ఆరోగ్యం బాగుపడదని తెలుసుకొని మరో పెళ్లి చేసుకొని 2 ఏళ్ల పాటు మామూలు జీవితాన్ని గడిపి 1940లో గుండె జబ్బుతో మరణించాడు ఫిట్జ్జెరాల్డ్. ఇంతటి మానసిక ఒత్తిడికి, డబ్బు బాధలకి, అప్పులకి, భార్య అనారోగ్యానికి గురి అవుతూ కూడా వీటి మధ్య నుంచి అద్భుతమైన సాహిత్యాన్ని, నవలలు, కథానికలు, పెద్ద పెద్ద కథలు వంటి అన్ని సాహిత్య ప్రక్రియల్లో తనది అంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకొని శిల్పంలో, కథా సంవిధానంలో, సాహిత్యపు విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా ఉన్నత ప్రమాణాలతో రచనలు చేయగలిగాడు ఫిట్జ్జెరాల్డ్. అందుకే అమెరికన్స్కి అంత అభిమానము ఫిట్జ్జెరాల్డ్ అంటే. ఇక నవలలోని కథ గురించి. ఎవరినైనా విమర్శించే ముందు ఆ వ్యక్తికి నీకున్నంతటి అవకాశాలు లేవు అనే విషయాన్ని మర్చిపోకు అని 25 ఏళ్లు నిండని కొడుక్కి వాళ్ళ నాన్న సలహా ఇస్తాడు. ఒక సందర్భంలో తండ్రి మాటలు గట్టిగా హృదయంలో అతుక్కుపోయిన కార్వేస్ ఎదుటి వ్యక్తిని సహనముతో, సానుభూతితో చూడటం అలవాటై
అతని మొహం చూస్తే సరి వయసులో గల తారతమ్యాన్ని గుర్తించకుండా తమ కష్టాలు, భగ్న ప్రేమలు, జీవిత రహస్యాలు వగైరా వగైరా వెళ్ళబోసుకునేవారు చాలామంది. కార్వేస్ కాలేజీ నుంచి బయటపడేసరికి మొదటి ప్రపంచ యుద్ధంలో సైన్యంలో చేరటం, యుద్ధం ముగిశాక తాడు బొంగరం లేని వ్యక్తిగా కొన్నాళ్ళు తిరిగి ఆ పైన న్యూయార్క్కి 20 మైళ్ళ దూరాన ఉన్న ఈస్ట్ ఎగ్ అనే ప్రాంతాన కమిషన్ ఏజెంట్గా జీవితం గడపాలని చిన్న ఇల్లు అద్దెకు తీసుకొని జీవితాన్ని ప్రారంభిస్తాడు. కోడిగుడ్డు ఆకారంలో ఉండే 2 బ్రహ్మాండమైన కొండలు, వాటి మధ్యకు చీల్చుకు వచ్చిన సముద్ర జలము, ఒకదానికి తూర్పు కొండ, ఇంకోదానికి పడమటి కొండ అని పేరు. పడమటి కొండపై బాగా సంపన్నులైన వారి భవంతులు, తూర్పు కొండపై కాస్త మామూలు కుటుంబీకులు ఉంటూ ఉండేవారు. తూర్పు కొండపైన ఉన్న ఇండ్లలోంచి పడమటి కొండపై ఉన్న భవనాలు ముఖ్యంగా రాత్రివేళ దీపాల కాంతితో సముద్రంలోని ఓడల్లా అందంగా కనిపిస్తూ ఉండేవి. తూర్పు కొండ మీద ఉన్న 2 పెద్ద భవనాల మధ్యన ఉన్న చిన్న ఇంట్లో కార్వేస్ ఉంటున్నాడు. ఒంటరిగా ఓ డొక్కు కారుతో జీవితాన్ని గడుపుతున్న యువకుడైన కార్వేస్కి తన పక్క భవనం, ఆ భవనం యజమాని గాట్స్బై అంటే సదభిప్రాయము లేదు. గాట్స్బైని ఎప్పుడు చూడలేదు కానీ ఆ ప్రాంతాన ఈ మనిషి పేరు మారు మ్రోగుతూ ఉంటుంది. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు, బ్రహ్మాండమైన భవనం, స్విమ్మింగ్ పూల్, పచ్చని తివాచి పరిచినట్లు చుట్టూ పచ్చని ల్యాండ్స్, గులాబీ తోట, అన్నిటికీ మించి వారాంతాన శనివారం రాత్రిళ్ళు దీపాలు పెట్టినప్పటి నుంచి సూర్యోదయం అయ్యేదాకా పాటలతో, డ్యాన్సులతో, మద్యపానంతో కేరింతలు కొట్టే సినిమా జనము, కళాకారులు, యువతీ యువకులు పిలవకపోయినా వచ్చి ఆతిథ్యాన్ని పొందే ఒక రకం గుంపు, ఆ గుంపునంతా భరించే గాట్స్బై అంటే కార్వేస్కి చికాగ్గా, విసుగ్గా ఉండేది. అన్నిటికీ మించి గాట్స్బై అనే ఆ వ్యక్తి ఎక్కడ ఎవరికంటా పడకుండా కార్ల మీద వచ్చే అసంఖ్యాకమైన అతిథులకు అన్ని సౌకర్యాలు కల్పించటం విచిత్రంగా ఉండేది కార్వేస్కి. వెస్ట్ ఎగ్లో కార్వేస్ బంధువు, చిన్ననాటి నెచ్చెలి అయిన డైసీ ఉంటుంది. డైసీ అంటే కార్వేస్కి అభిమానము, గౌరవమును. డైసీ భర్త టామ్ బచానన్ బాగా సంపన్నుడు, బలశాలి, ఫుట్బాల్ ప్లేయరు. 4 ఏళ్ల క్రితం డైసీని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలము చికాగోలో, మరికొన్నాళ్ళు ఫ్రాన్స్లో గడిపి ఈ దంపతులు ప్రస్తుతం వెస్ట్ ఎగ్లో ఇల్లు కట్టుకొని స్థిరపడినారు. టామ్, కార్వేసులు ఒకే కాలేజీలో చదువుకున్నారు. బలంగా, పొడవుగా 2 చేతులతో డబ్బును నీళ్లలాగా ఖర్చు చేసే టామ్ అంటే కార్వేస్కి అంత ఇష్టం లేదు. అలా అని విరోధం కూడా లేదు. టామ్ పట్ల ఒక రకమైన అయిష్టత, అతని దేహబలాన్ని చూసి జంకు. బజార్లో కనబడిన టామ్ కార్వేస్ని తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. డైసీని అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన ఏడాది లోపలే టామ్ కారు ఒక లారీని గుద్దుకొని యాక్సిడెంట్ అవ్వటం, ఆ కారులో టామ్ ఒక్కడేగాక హోటల్లో పనిచేస్తున్న ఒక మెయిడ్ కూడా ప్రక్కన ఉండటం, ఆమెకి బలంగా దెబ్బలు తగలటం జరుగుతుంది. ఆ సంఘటనతో డైసీకి తన భర్తకు స్త్రీ వ్యసనం ఉన్నదని తెలిసిపోతుంది. భర్త ప్రవర్తన వల్లే ఈ దంపతులు ఏడాదికి ఓ ప్రాంతానికి మారిపోతున్నారని కూడా బంధువుల్లో అనుకుంటూ ఉండేవారు. సాయంత్రం వేళ కార్వేస్ డైసీ ఇంటికి వెడతాడు. అతను వెళ్ళేసరికి డైసీతో పాటు జోర్డన్ బేకర్ అనే యువతి కూడా ఉంటుంది. ఇల్లు విశాలంగా సంపదతో పొంగి పొర్లుతూ ఉంటుంది. డైసీకి ఏడాది పాప. భార్యాభర్తల మధ్య ఒక రకమైన స్తబ్దత కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. సున్నితమైన అభిరుచులు, మెత్తని మనస్సు కలిగిన డైసీకి బలంగా, కాస్త కర్కశంగా కనిపించే టామ్కి మధ్య తెలియని దూరం ఉన్నట్లు అనిపిస్తున్నది. అలా అని వారిద్దరి మధ్య ప్రేమ లేదని కాదు. సహజ ప్రేమ కంటే వైవాహిక బంధపు తాళ్ళు మట్టుకే స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మాటల సందర్భంలో జోర్డన్ కార్వేస్ని అడుగుతుంది, మీ ఇంటి ప్రక్కనే గాట్స్బై ఉన్నాడు కదా, అతని ఇంట్లో జరిగే పార్టీలకు నువ్వెప్పుడన్నా వెళ్ళావా అని. లేదు అంటాడు కార్వేస్. ఆ సాయంత్రము అతను ఇంటికి వచ్చేశాక డైసీ జోర్డన్ని అడుగుతుంది, గాట్స్బై ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా ఉంటాడు ఇత్యాది వివరాలు కుతూహలంతో ప్రశ్నించేసరికి జోర్డన్ ఆశ్చర్యపోతుంది. ఉదాసీనంగా ఉండే డైసీకి గాట్స్బై పట్ల ఇంతటి అక్కర ఎందుకు అని. ఆ తర్వాత వారం 10 రోజులకి కార్వేస్ని వెంటబెట్టుకుని న్యూయార్క్ నగరం వెళ్ళాడు టామ్. న్యూయార్క్ వెళ్లే దారిలో రోడ్ మీద ఒక పెట్రోల్ బంకు ఉంది. దాని యజమాని విల్సన్.
విల్సన్ భార్య మిర్టిల్ బొద్దుగా భారీగా ఉంటుంది. సన్నగా పీలగా ఉండి అందరికీ భయపడే విల్సన్కి ఉత్సాహంగా జీవితం పట్ల విపరీత కోర్కే లాలస గల భార్య దొరకటం ఒక రకంగా దురదృష్టం అవుతుంది. భర్త కళ్ళు గప్పి మిర్టిల్ టామ్తో రహస్య ప్రణయాన్ని పెట్టుకుంటుంది. టామ్ న్యూయార్కులో కాపురం ఉంటున్న మిర్టిల్ చెల్లెలు ఇంట్లో తన ప్రేయసిని కలుసుకుంటూ ఉంటాడు. టామ్ తనతో పాటు కార్వేస్ని న్యూయార్క్కి తీసుకెళ్లినప్పుడు అక్కడ మిర్టిల్ మరికొంతమంది స్నేహితులు కలిసి బాగా తాగి ఒళ్ళు తెలియని స్థితిలో అసభ్యంగా ప్రవర్తించడం కార్వేస్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ఈ విషయాన్ని డైసీకి చెప్పడు. టామ్కి స్త్రీల విషయంలో బలహీనత ఉందని అతను లోగడ విని ఉన్నాడు. అది యథార్థమని కళ్ళారా చూసి తనకెందుకని ఊరుకుంటాడు. ఇలా ఉండగా ఒకరోజున కార్వేస్కి గాట్స్బై ఇంటి నుంచి పార్టీకి రమ్మని ఆహ్వానం వస్తుంది. ఎవరితోనూ మాట్లాడక ఎవరికంటా పడని గాట్స్బై తనతో మాట్లాడటం ఆ వ్యక్తి తను ఊహించినట్లు ఆడంబరంగా వల్గర్గా లేక చాలా సింపుల్గా ఉండటం కార్వేస్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 30 ఏళ్లు నిండని గాట్స్బై మాట తీరు ప్రవర్తన చాలా నాగరికంగా ఉందాగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తి ఇంతమందిని పిలిచి ఇలాంటి తాగుడు పార్టీలు ఎందుకిస్తున్నాడు? తెల్లవార్లు దేదీప్యమానంగా లైట్లతో వెలిగిపోతూ సంగీతంతో మారుమ్రోగిపోతూ ఖరీదైన ఆహార పదార్థాలు మద్యము ప్రవాహాల్లా అతిథుల చుట్టూ తిరుగుతూ ముక్కు ముఖం తెలియకపోయినా ఎందరెందరికో విందులు ఎందుకిస్తున్నాడు? గాట్స్బై దగ్గర ఎంత సంపద ఉన్నదో, విశాలమైన భవనము, సేవకులు, పెళ్లి పిల్లలు లేని ఈ ఒంటరి మనిషి ఏకాకి ఎందుకిలా నీళ్లల్లా డబ్బు ఖర్చు చేస్తున్నాడు? ఇంత చిన్న వయసులో ఇంత సంపద ఎలా సంపాదించగలిగాడు? కార్వేస్కి గాట్స్బై పట్ల కుతూహలం ఏర్పడి మొదట్లో కలిగిన ఏవగింపు క్రమక్రమంగా సానుభూతిలోకి మారుతుంది. ఆ రాత్రి జరిగిన విందులో మిస్ జోర్డన్ బేకర్ కూడా ఉంటుంది. ఆ రాత్రి విందు నుంచి ఇంటికి వస్తుంటే జోర్డన్ బేకర్ కార్వేస్కి అతి ఆశ్చర్యకరమైన విషయం చెబుతుంది. గాట్స్బై టామ్ డైసీల గురించి అడిగాడని, ఒకప్పుడు అంటే 5 ఏళ్ల క్రితం గాట్స్బై సైనికునిగా ఉన్నప్పుడు డైసీ ఇంటికి వెళ్లడం, పరిచయం చివరికి ప్రణయంగా మారడం, వారి ప్రణయం పెళ్లికి దారి తీయకముందే గాట్స్బై ఆక్స్ఫర్డ్కి వెళ్లటం జరిగిందని, అతను ఆక్స్ఫర్డ్ నుంచి తిరిగి వచ్చేసరికి డైసీ టామ్కు భార్య అయిపోయిందని చెబుతుంది. అంతేకాదు డైసీ కోసం అతను ఈస్ట్ ఎగ్ మీద భవనం నిర్మించుకున్నాడు. అతని ఇంట్లోంచి చూస్తే పడమటి కొండ మీద సముద్రపు ఆవలి వైపున ఉన్న డైసీ ఇల్లు కనిపిస్తుంది. ప్రతి రాత్రి ఆమె పడక గదిలో దీపం ఆరిపోయేదాకా గాట్స్బై వేచి ఉండి ఆ తర్వాత గాట్స్బై మంచం మీద పడుకొని కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. తొలి యవ్వనపు ఉద్వేగంలో 22 ఏళ్ల వయసులో ఒక బీద యువకుడు అతను. కలలో కూడా ఊహించని సంపన్నుల ఇంటి యువతి అతని హృదయానికి దగ్గరగా వచ్చింది. ప్రేమతో లాలిత్యంతో అతి సున్నితంగా అతని హృదయ తంత్రులని మోగించింది. 22 ఏళ్ల ఆ బీద సైనికుడు ప్రేమతో ఉన్మత్తుడు అయిపోయాడు. సమాజంలో ఆఖరు మెట్టుపై ఉండి డబ్బు విద్య పేరు ప్రతిష్టలు ఏమీ లేని అతి బీద స్థితి నుంచి వచ్చిన గాట్స్బై మొదటిసారి ధనవంతుల ఇంటిని, ఆ ఇంట్లో గల ఆధునికమైన సదుపాయాలని, అందాన్ని, శుచిని, శుభ్రతని చూశాడు. అన్నిటికీ మించి ఆ ఉన్నత కుటుంబ యువతి అతని హృదయానికి దగ్గరగా వచ్చింది. నెల్లాళ్ల పాటు ఉన్మత్త ప్రణయంలో తన ప్రేయసి చేతి వేళ్లు కూడా తాకగల ధైర్యం లేని ఆరాధనతో 30 రోజులు గడిపిన గాట్స్బై ఆరాధ్య దేవతను పోగొట్టుకుని ఆ బాధతో, ఆ తపనలో ఆమె స్థితికి ఎదగాలన్న నిరంతర కాంక్షతో చదువుకోవటం మొదలుపెట్టాడు. గాట్స్ అన్న పేరును గాట్స్బైగా మార్చుకున్నాడు. ఒక సంపన్నుడి దయాధర్మంతో చిన్న వర్తకం ఆరంభించాడు. డబ్బు సంపాదన కోసం అతను మత్తుమందుని, మద్యాన్ని విక్రయించే వర్తకం ప్రారంభించాడు. చట్టానికి వ్యతిరేకమైన ఈ మార్గంలో గాట్స్బై కోట్లు సంపాదించి కోటీశ్వరుడు అయ్యాడు. అయితే ఈ ధనం, ఈ సంపద అతనికి ఆనందాన్ని ఇవ్వలేదు. తొలి యవ్వనములో అతనికి సాక్షాత్కరించిన కలల సుందరి, ఆ సుందర స్వప్నం కోసం అతను అమెరికా అంతటా గాలించి చివరికి డైసీ ఈ ప్రాంతాల ఉందని తెలుసుకొని తన చీకటి జీవితంలో ఆమె ఇంటి దీపం తన జీవితానికి కాంతినిస్తుందన్న వెర్రి భ్రమతో ఈ ప్రాంతాలలో భవనం నిర్మించుకొని ప్రతి రాత్రి ఆమె గది దీపం వంక చూస్తూ గడుపుతున్నాడు. అయితే అతను డైసీని ముఖాముఖి కలుసుకోవాలని ప్రయత్నించలేదు. 5 ఏళ్ల క్రితం ఎలా డైసీ తనని ప్రేమించిందో అదే ప్రేమతో తన ఇంటికి ఆమె రావాలని, తామిద్దరూ ఒకటి అవ్వాలని కలలు కంటున్నాడు గాట్స్బై. గడిచిన 5 ఏళ్లు పూర్తిగా ఒక్క దూకులో దాటేసి తాము 5 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయి తమ ప్రణయ జీవితం ప్రారంభించాలని, డైసీ తనని చూస్తే తన ఇంటికొస్తే తప్పకుండా తన చేతిని పట్టుకుంటుందని మనసారా నమ్ముతున్నాడు గాట్స్బై. ఈ మనిషి మాటలు, ఈతని పరులు,
ఇతని సంపద, ఇతని ప్రయత్నాలు ఒక ఉన్మత్త ప్రియుణ్ణి జ్ఞాపకం తెస్తున్నాయే తప్ప మామూలు మనిషిగా అనిపించలేదు కార్వేస్కి. అతనికి గాట్స్బై పట్ల కొంత గౌరవము, అభిమానము, వీటితో పాటు కొంత జాలి కూడా కలుగుతుంది. గతంలోన బ్రతుకుతూ ఎండమావుల వంటి ఒక ప్రేమ గల వెనుక ఇతను పరుగులు పెడుతున్నాడు. ఇది చివరకు మృగతృష్ణ అవుతుందా? ఆ తర్వాత కార్వేస్ డైసీని తన ఇంటికి ఆహ్వానిస్తాడు, టామ్ లేకుండా ఒంటరిగా రమ్మని. డైసీ వచ్చేసరికి పెద్ద వర్షం. అంత వర్షంలోనూ గాట్స్బై కార్వేస్ ఇంట్లో డైసీ రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాడు. 5 ఏళ్ల తర్వాత ప్రేమికులు ఇద్దరు కలుసుకుంటారు. డైసీ గాట్స్బైని గుర్తిస్తుంది. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు. అతని సంపదను, విశాలమైన భవనాన్ని డైసీ చూస్తుంది. అయితే తన ప్రియురాలు డైసీకి తన ఇంటికి వచ్చే అతిథులు, గుంపులు గుంపులుగా వచ్చే రకరకాల అతిథులు, విందులు, పార్టీలు ఇష్టం ఉండటం లేదని గ్రహించుకొని గాట్స్బై విందుల్ని బంద్ చేస్తాడు. పని వాళ్ళనందరినీ మానిపించి కొద్దిమంది సేవకులతో అతి క్లుప్తంగా జీవితం గడపడం అలవర్చుకుంటాడు. అతని ఇంటి గేట్లలోంచి అసంఖ్యాకంగా వెళ్లే కార్లు ఇప్పుడు పూర్తిగా మాయమైపోతాయి. డైసీ ఏ క్షణంలోనైనా భర్తని, పిల్లని త్యజించి తన దగ్గరికి వచ్చేస్తుందన్న వెర్రి ఆశతో ఉంటాడు గాట్స్బై. ఒక రోజున తొలిసారి డైసీ ఇంటికి వెడతాడు గాట్స్బై కార్వేస్తో పాటు. అక్కడ మిస్ జోర్డన్ కూడా ఉంటుంది. అప్పటిదాకా తన భార్య గాట్స్బైల మధ్య పరిచయం ఉత్త పరిచయమే అని, అది కూడా ఇటీవల ఏర్పడిన స్నేహం అని అనుకుంటున్న టామ్కి ఒక్కసారి ఈ ఇద్దరు పెళ్లికి ముందే ప్రేమికులు, పాత ప్రేమికులు అన్నది అవగతమై అతను అసూయతో, జెలసీతో మండిపోతాడు. డైసీ ఏ క్షణంలోనైనా తనను విడిచి గాట్స్బై దగ్గరికి వెళ్ళిపోవచ్చునని. ఇది ఇలా ఉండగా పెట్రోల్ బంక్ విల్సన్కి ఈ పరిసరాలు, తాము చేసే వ్యాపారము తృప్తికరంగా ఉండక అక్కడి నుండి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అంతేకాదు అతనికి భార్య ప్రవర్తనపై అనుమానంగా ఉంది. ఆమె తరచూ చెల్లెలి ఇంటికి వెళ్ళటం, ఖరీదైన బహుమతులు తెచ్చుకోవటం, ఒక రోజున ముఖము నిండా దెబ్బలతో ఒక కన్ను వాచి ఇంటికి రావటం, ఇవన్నీ అతని అనుమానానికి దారితీసి భార్యని ఇల్లు వదిలి వెళ్ళవద్దని మేడ మీద పైన గదిలో ఉంచి బయట తాళం పెడతాడు. టామ్, గాట్స్బై, కార్వేస్, డైసీ, జోర్డన్లు 2 కార్లలో న్యూయార్క్కి బయలుదేరతారు. ఈ ప్రయాణం టామ్కి ఇష్టం లేదు. అయినా భార్య మాట తీసేయలేక ప్రయాణానికి సిద్ధమవుతాడు. గాట్స్బై కారులో టామ్, కార్వేస్, జోర్డన్లు, టామ్ కారులో గాట్స్బై, డైసీలు వెళ్తారు. టామ్ కార్ పసుపు పచ్చ రంగులో ఉంటుంది. గాట్స్బై కార్ నీలం రంగుది. గాట్స్బై కారులో పెట్రోల్ తక్కువ అవటం చేత టామ్ మధ్యలో కారు ఆపుకొని విల్సన్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకుంటాడు. అప్పటికే మొగుడుతో దెబ్బలాడి మేడ మీద గదిలో బయట తాళంతో ఉండిపోయిన విల్సన్ భార్య మిర్టిల్ కారులో టామ్ పక్కన కూర్చున్న జోర్డన్ని అతని భార్య అనుకొని ద్వేషంతో, కసితో ఊగిపోతుంది. కార్లు న్యూయార్క్ వైపు వెళ్ళిపోతాయి. తిరిగి వచ్చే వేళకి అర్ధరాత్రి దాటుతుంది. డైసీ, గాట్స్బైలు ఉన్న కారు వేగంగా వెళ్తుంటే భర్తతో ఘర్షణ పడిన మిర్టిల్ విసురుగా రోడ్డు మీదికి పరుగున వచ్చి మరో కారు ఎదురొస్తుంటే తప్పించుకోలేక ఘోర ప్రమాదానికి గురి అయి కారు కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తుంది. న్యూయార్క్ నుండి వస్తున్న పసుపు రంగు కారు కింద తన భార్య మిర్టిల్ పడి మరణించింది. ఆ కారు ఎవరిది? పోలీసులతో పాటు విల్సన్ కూడా కారు స్వంతదారు కోసం గాలించడం ప్రారంభిస్తాడు. ఒక మనిషి ప్రాణం పోయినా కూడా అంత దారుణంగా, నిర్దాక్షిణ్యంగా ఎవరు ప్రవర్తించి ఉంటారు? కార్వేస్కి పసుపు కారు గాట్స్బై డ్రైవ్ చేస్తున్నాడని తెలుసు. అతను ఇంత హృదయ విహీనంగా ఎందుకు ప్రవర్తించాడు? ఆఖరికి కారు కింద పడిన మనిషి బ్రతికి ఉందో లేదో కూడా తెలుసుకోకుండా ఎందుకు పారిపోయాడు? ఆ తెల్లవారగట్ల డైసీ ఇంటి ఆవరణలో ఆమె భర్తతో ఘర్షణ పడితే టామ్ ఆమెను బాధిస్తే రక్షించాలన్న ఆదుర్దాతో గాట్స్బై గేటు దగ్గర నిల్చొని ఉండగా కార్వేస్ అతను చేసిన అమానుష చర్యకి సంజాయిషి అడుగుతాడు. ఒక స్త్రీ తమ కారు కింద పడిన మాట నిజమే. అయితే ఆ సమయాన కారు డ్రైవింగ్ చేస్తున్నది తను కాదు, డైసీ అని, ఆమెని రక్షించే ప్రయత్నంలో స్టీరింగ్ తాను తీసుకొని ఆగకుండా వచ్చేశాను అని, కారు తన గెరాజ్లో ఎవరికంటా పడకుండా దాచానని, తన వల్ల యాక్సిడెంట్ అయి ఉంటే పోలీసులకు లొంగిపోయి ఉండేవాడినని, దేవత లాంటి డైసీ ఇటువంటి నేరంలో ఇరుక్కుపోవటం తను భరించలేనని చెబుతాడు గాట్స్బై. ఈ మనిషిని చూస్తే జాలితో పాటు ఆశ్చర్యం కలుగుతుంది కార్వేస్కి. ఒక మనిషి తొలి యవ్వనంలోని సుందర స్వప్నం కోసం ఇంత తపన పడతాడా? అది కేవలం తను కంటున్న ఊహా స్వప్నమని, డైసీ కూడా అందరిలాంటి స్త్రీనేనని ఇతనికి అర్థం కాదా? ఆ మరునాడు మధ్యాహ్నం వేళ గాట్స్బై సముద్రంలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నిశ్శబ్దంగా ఉన్న వాతావరణంలోంచి తుపాకీ పేలిన శబ్దం వినిపిస్తుంది.
పనివాళ్ళు, క్యార్వేస్ అంతా పరిగెత్తుకు వెళ్తారు. అప్పటికే గాట్స్బై ప్రాణాలు అనంత ఆకాశంలో కలిసిపోయాయి. పక్కనే కాస్త దూరంగా కణతల మీద పిస్టల్తో పేల్చుకున్న విల్సన్ మృతదేహం. గాట్స్బై మరణ వార్త విని డైసీ వెంటనే పరిగెత్తుకొస్తుందని ఎదురుచూసిన క్యార్వేస్కి నిరాశ కలుగుతుంది. కబురు పట్టుకెళ్లిన మనిషి రిక్త హస్తాలతో వెనక్కి వస్తాడు. ఆ దంపతులు ఇల్లు తాళం పెట్టి ఎక్కడికో వెళ్లిపోయారని, ఎప్పుడొస్తారో ఎక్కడికి వెళ్లిపోయారో ఆఖరికి పనివాళ్లకు కూడా తెలియదని చెప్పారని వార్త మోసుకొస్తాడు. విశాలమైన ఆ భవనములో నలుగురి పనివాళ్లతో పాటు క్యార్వేస్ గేట్స్బై మృత కళేబరాన్ని ముందు హాల్లో పడుకోబెట్టి స్నేహితులు, బంధువుల కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. గాట్స్బైకి నా అన్నవారు, రక్త సంబంధీకులు ఎవ్వరూ లేరని తేలిపోయింది. అతని ఇంట్లో ఎవరి అడ్రస్సూ లేదు. అసంఖ్యాకంగా విందులకు వచ్చిన ఒక్క స్నేహితుడు, ఆఖరికి ఒక్క పరిచయస్తుడు కూడా ఆ ఇంటి ఛాయలకు రాడు. అంత విశాలంగా ఉన్న ఆ భవనములో గాట్స్బై మృతదేహం. నేనేం చేశాను? ఇంతమందికి విందు వినోదాలను ఇచ్చిన నా కోసం ఎవ్వరూ ఎందుకు రావటం లేదు అని ప్రశ్నార్థకంగా చూస్తున్నట్లు అనిపించి క్యార్వేస్ చివరకు తన వ్యాపార భాగస్వామి, అడ్వకేట్ అయిన స్నేహితుని దగ్గరికి వెళ్లి అడుగుతాడు. గాట్స్బై అంతిమయాత్రకు మీరు రారా? ఆఖరిసారి వచ్చి చూడరా అని. బ్రతికున్న వారికి సహాయం చేస్తా గాని చచ్చిన వాడికి సహాయపడటం నాకు అలవాటు లేదు. ఈ పాఠం నువ్వు నేర్చుకో అంటూ అతనికి ఉపదేశం చేస్తాడు ఆ అడ్వకేటు. ఎక్కడో దూరాన ఉన్న ముసలి తండ్రి మట్టుకు వస్తాడు. కొడుకును సమాధి చేసే సమయానికి సన్నని జల్లు పడుతుండగా, నేల బురదగా ఉండగా, ఒకప్పుడు సంగీత నృత్యాలతో, దీపాల తోరణాలతో అసంఖ్యాకులకి విందులిచ్చిన ఈ వ్యక్తి ఏకాకిగా తన అంతిమయాత్ర కొనసాగించాడు. పనివాళ్ళు, మత గురువు, వృద్ధుడైన తండ్రి, 3 నెలల పరిచయంతో తన ప్రమేయం లేకుండా దగ్గరైన క్యార్వేస్ తప్ప ఇంకెవ్వరూ ఉండరు గాట్స్బై మృత కళేబరం దగ్గర. ఒకప్పుడు దీపాల కాంతితో ప్రజ్వరిల్లిన ఆ గాట్స్బై భవనం పాడుబడిపోయి నరసంచారం లేకుండా గులాబీలు ఉండవలసిన చోట పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఆ తర్వాత క్యార్వేస్ ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోతాడు. పోలీసులు గాట్స్బై విల్సన్ తన భార్య పోయినందువల్ల మతిచెడి చంపాడని కేసు కొట్టేస్తారు. అయితే క్యార్వేస్కి చాలా రోజుల పాటు అసలు నిజం తెలుసుకోవాలన్న ఆతృత ఉంది. ఆ తర్వాత 2 ఏళ్లకు ఒకసారి న్యూయార్కులో టామ్ కనిపించి క్యార్వేస్ని తమ ఇంటికి రమ్మని, తాను డైసీ చాలా అన్యోన్యంగా ఉన్నామని ఆహ్వానిస్తాడు. క్యార్వేస్ టామ్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతాడు. ఆనాడు విల్సన్కు నువ్వు ఏం చెప్పావు? అతని భార్యకి ప్రియుడు గాట్స్బై అని చెప్పావా? ఆమె నీ ప్రియురాలు అని చెప్పలేదా అని. చెప్పలేదు. ఎందుకు చెప్పాలి? ఆ దిక్కు ముక్కు లేని వెధవ ఏమైతే నాకేం, నా మీదికి రాకుండా ఆ గాట్స్బై మీదికి విల్సన్ని ఉసిగొలిపాను అని విజయ గర్వంతో జవాబిచ్చిన టామ్ని అక్కడికక్కడే హత్య చేయాలన్న కోపం కలిగినా తనని తాను నిగ్రహించుకొని అక్కడి నుంచి కదులుతాడు క్యార్వేస్. సంపన్నులము, నాగరికులము, ధనవంతులము అనుకునే వీరిలో స్వార్థం కరడుగట్టుకుపోయి ఉంటుంది. ఇటువంటి వర్గానికి చెందిన వ్యక్తిని 5 ఏళ్ల పాటు ప్రేమించి ఆ సుందర స్వప్నం కోసం ప్రాణాలను సైతం కోల్పోయిన మామూలు బీదవర్గం నుంచి వచ్చిన గాట్స్బై గొప్పవాడు కాక బిల్లలాగా అవుతాడా? అందుకే అతన్ని ది గ్రేట్ గాట్స్బై అని మనసులో తలుచుకున్నాడు క్యార్వేస్ అంటూ ముగిస్తాడు రచయిత.